నమస్కారం. నా పేరు ఆకాష్ నాయక్, తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఏఐఎస్ఎఫ్. ఏదైతే ఇటీవల జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏదైతే విద్యారంగానికి కేవలం 8.22% ఇవ్వడం, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల పట్ల మొండి వైఖరిని చూపిస్తుందని అఖిల భారత విద్యా సమితి తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఎలక్షన్ మూమెంట్లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి మేము 15% నిధులు కేటాయిస్తామని చెప్పి ఈరోజు అది దాన్ని కాలయాపన చేసి ఈరోజు విద్యార్థుల పట్ల మొండి వైఖరికంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. విద్యార్థుల పట్ల తెలంగాణ రాష్ట్రం అంటే ఎక్కడ చూసినా కూడా విద్యార్థుల ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామని చెప్తుంది, కానీ అది ఎక్కడ కనిపిస్తలేదు. కేవలం మాటలకే పరిమితి అవుతున్నటువంటి ప్రజాపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంట. మరి విద్యార్థులకు ఏ విధంగా చేస్తుంది? మరి ప్రజాపాలనలో విద్యార్థులకు 8.22% కేటాయించడం ఏంది? వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్లో విద్యారంగానికి 15% కేటాయిస్తామన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటు. మేము ఒకటే అఖిల భారత విద్యా సమితితో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కావాల్సింది 8.7% రిజర్వేషన్ నిధులు కాదు. విద్యారంగానికి కావాల్సింది 30% నిధులు కావాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి అసెంబ్లీలో 8.22% తిరస్కరించి తక్షణమే విద్యారంగానికి కనీస 20 నుంచి 30% నిధులు కేటాయించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారత విద్యార్థి సమైక్య తరఫు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రజాపాలన అనుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఉద్యమాలు చేయడానికి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం చాలా సిగ్గుకరమైన విషయం. అదే విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరనే పెట్టుకొని ఈరోజు విద్యార్థులకు మోసం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నియమించాలి. అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి 8.22% నిధులు తిరస్కరించి తక్షణమే విద్యార్థులకు కావాల్సినంత మీరు ఇచ్చిన హామీలో మీరు ఇచ్చినటువంటి 15% నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి అది కూడా మీరు దృష్టిలో ఉంచుకొని విద్యారంగానికి 20% నుంచి 30% నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.